ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించేటప్పుడు వదిలివేయవలసిన ముఖ్యమైన విషయములలో ఒకటి ఇతరులతో పోల్చి ప్రార్థించటం. ఈ రోజుల్లో చాలామంది ఇతరులతో పోల్చుకుంటూ ప్రార్థిస్తూ ఉంటారు. అర్హతలో వారికంటే తక్కువ వారితో పోల్చుకుంటూ ప్రార్థిస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో నిలిచి తమ అవసరతను అడగకుండా తమ పొరుగు వారి దీవెన చూచి దేవా నన్ను కూడా అలా మార్చు ప్రభా అని చాలామంది ప్రార్థిస్తూ ఉంటారు. కానీ ఈ విధంగా ఇతరులతో పోల్చి ప్రార్థించడం అనేది దేవునికి ఇష్టమైన విధానం అనేది కాదు. ఎందుకంటే ఒక వస్తువుని పోలే ఒక వస్తువును దేవుడు సృష్టించలేదు. అలాగే ఒక మనిషిని పోలే ఒక మనిషిని దేవుడు సృష్టించలేదు. కాబట్టి ప్రార్థించే మనం ఒకరితో పోల్చుకొని ప్రార్థించే వారము కాక దేవుని మీద దృష్టి నిలిపి ప్రార్థించగలగాలి. పరిసయ్యుడు సుంకరతో పోల్చుకుంటూ తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ ప్రార్థించాడు. గనుకనే ప్రార్థించిన అతని జీవితంలో ఏ మార్పు కూడా లేదు. కానీ సుంకరి ఎవరి మీద దృష్టి పెట్టగా దేవుని యందు మాత్రమే దృష్టి ఉంచి తను తగ్గించుకొని ప్రార్థించాడు. గనుకనే అతడు నీతిమంతుడిగా సాక్ష్యం పొందాడు. గనుకనే ప్రార్థించేటప్పుడు ఇతరులతో పోల్చుకొని ప్రార్థించకుండా దేవుని మీద దృష్టి నిలిపి ప్రార్థించగలగాలి. అప్పుడే దేవుడు నిత్యమైన దీవెనలు దయచేస్తారు. ఆమేన్.